జీవితంలో ఎవరైతే పైకి రావాలనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో, లేకపోతే ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ రాలేదు ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నారో, ఓకే, ఇలాంటి వాళ్ళందరికీ ఒక 8 పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. ఈ 8 పాయింట్స్ వల్ల ఖచ్చితంగా మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ ఫోన్ను అతిగా వాడడం. అంటే ఈ సెల్ ఫోన్లో పనికిరాని గేమ్స్ అన్ని వాడడం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలలో ఒక ఫోటో పెట్టి 5 నిమిషాలకు ఒకసారి ఎన్ని లైక్లు వచ్చాయి, ఎంతమంది చూశారు, ఎంతమంది కామెంట్ పెట్టారు అని చూసుకోవడం. ఓకే, ఇది కాకుండా పొద్దాక చాటింగ్లు చేస్తూ ఉండడం. పనికిరాని గేమ్స్ అన్నీ, ఏది వీడియో గేమ్స్ అన్నీ అందులో ఆడుతున్నారు. ఇలాంటి అలవాటు కనుక మీకుంటే ఇమ్మీడియట్గా దాన్ని తగ్గించుకోండి. మీరు సక్సెస్ అవ్వాలంటే ఆ సక్సెస్కి అడ్డుపడేది ఈ ఫోనే, ఈ సెల్ ఫోనే. సో సెల్ ఫోన్ ఎప్పుడు ఎలా ఉండాలంటే మీరు ఎడ్యుకేట్ అవ్వడానికి ఉండాలి, మీ అవసరానికి ఉపయోగపడాలి. అంతేగాని దానికి మనం బానిస అవ్వకూడదు. ఏ రోజైతే దానికి మనం బానిస అవ్వకుండా అది మన అవసరానికి ఉపయోగపడేలా వాడుకుంటామో జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ కోసం, జస్ట్ టైం పాస్ కోసం రాత్రిళ్ళు మెలకుగా ఉండడం, నిద్రపోకుండా ఉండడం, లేట్ నైట్ నిద్రలు అనమాట. సో పెద్ద పనేం ఉండదు, జస్ట్ బాతకాన్ని పెట్టడానికి, జస్ట్ టైం పాస్ చేయడానికి రాత్రిళ్ళు మెలకుగా ఉంటూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ లేచామంటే సో లైఫ్లో ఏదైనా నేర్చుకోవడానికి, పనికొచ్చే పని ఏదైనా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు ఎప్పుడో నైట్ 2కో 3కో పడుకుంటున్నారు, తెల్లారి 12కి లేస్తున్నారు, కొద్దిగా ఫ్రెష్ అప్ అవుతున్నారు, మళ్ళీ ఊరి మీద పడుతున్నారు. ఈ సైకిల్కి కనుక మీరు అలవాటు పడితే ఖచ్చితంగా జీవితంలో చాలా ఇబ్బందులు పడిపోతారు. ఫ్రెండ్కి ఏదో హాస్పిటల్ ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ ఉండాల్సి వచ్చింది, తప్పులేదు, ఓకే, కానీ జస్ట్ టైం పాస్ కోసమే నైట్ అవుట్లు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో వెనకబడిపోతున్నారు అని అర్థం. ఇలాంటి హ్యాబిట్ కనుక మీలో ఉంటే ఈ హ్యాబిట్ తొందరగా ఆపేసుకోండి, ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు. థర్డ్ వన్ వచ్చేసి లైఫ్లో పనికిరాని కోర్సులన్నీ నేర్చుకోవడం. ఎడ్యుకేషన్ అవ్వకముందే చాలామంది కోర్సులు నేర్చుకుంటే పనికొస్తుందని చెప్పి అంటారు. ఓకే, మంచిదే, కానీ మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి, మీ కెరీర్లో ఎటు వెళ్ళాలనుకుంటున్నారు, దానికి రిలేటెడ్గా కోర్స్ చేస్తే బాగుంటుంది. అలా కాదు, ఓకే. సో ఎవరో ఏదో చెప్పారు, ఆ కోర్స్ నేర్చుకోవడం, ఇంకొక లెక్చరర్ ఏదో చెప్పాడు, ఈ కోర్స్ నేర్చుకోవడం, ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఏదో చెప్పాడు, ఆ కోర్స్ నేర్చుకోవడం. అంటే ఈ కోర్సులన్నీ కూడా మీ ఫీల్డ్కి, మీ ఎదుగుదలకు ఉపయోగపడవు. అలాంటి కోర్సులన్నీ నేర్చుకునే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఇలాంటి స్టూడెంట్స్ని నేను చాలామంది చూశాను. మీ ఫీల్డ్కి రిలేటెడ్గా, మీ కెరీర్ గ్రోత్కి రిలేటెడ్గా కోర్సులు ఉన్నాయా చేయండి, ఓకే. ఏ కోర్సులు పడితే ఆ కోర్సులు చేస్తున్నారంటే లైఫ్లో టైం వేస్ట్ ఎక్కువ అయిపోతుంది, మీ మనీ వేస్ట్ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మీరు చేయకూడని ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి దానికి అమ్మా నాన్న మీద ఆధారపడడం. సో మీరు బయటికి వెళ్ళాలంటే అమ్మా నాన్ననే డబ్బులు అడగడం, మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా అమ్మా నాన్ననే డబ్బులు అడగడం, ఇలా కాదు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి దానికి అమ్మ నాన్న మీద ఆధారపడుతున్నారు అనుకోండి, ముఖ్యంగా మనీ విషయంలో. సో ఇది మీకు ఒక హ్యాబిట్లో అలవాటు అవుతుంది. హ్యాబిట్లో అలవాటు అవుతున్నప్పుడు ఇంట్లో చాలా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మిమ్మల్ని చదివించడానికి ఎంతో ఖర్చు అయి ఉంటుంది, ఇంకా మీరు ఆధారపడితే ఎలా? సో పార్ట్ టైంలో ఏదన్నా వర్క్ చూసుకుంటూ, మీకు మీ ఫీల్డ్కి సంబంధించిన జాబ్ ఇంకా రాలేదు, కానీ పార్ట్ టైంలో చిన్న చిన్న జాబులు చేస్తూ మీ ఖర్చులు కనుక మీరే ఎల్లబుచ్చుకుంటున్నారంటే మీరు లైఫ్లో ఎదగడానికి చాలా స్కోప్ ఉందని అర్థం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు చాలా లోన్స్ వస్తున్నాయి, చాలా యాప్లలో లోన్స్ ఇస్తున్నారు, ఓకే. ఈ లోన్స్ ఎక్కువగా తీసుకోవడం ఇది ఇంకొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అవుతుంది. మీకు ఇన్కమే లేదు, అమ్మ నాన్న ఇచ్చే పాకెట్ మనీతోటి మీరు లోన్ కట్టాలి, ఏమో రైట్. సో అమ్మ నాన్న అడగలేక పెద్ద పెద్ద అమౌంట్ మీరు లోన్ తీసుకుంటున్నారంటే ఆర్థిక క్రమశిక్షణ తగ్గిపోతున్నట్టే. ఇలా ఆర్థిక క్రమశిక్షణ తగ్గిన వాళ్ళు రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ వచ్చే శాలరీని కరెక్ట్గా ఖర్చు పెట్టరు. ఎప్పుడు చూసినా అప్పుల పాలు, ఇంకో లోను, లోన్ అయిపోకముందే ఇంకో లోన్, ఇలా అప్పుల చట్రంలో ఇరుక్కుపోతూ ఉంటారు. మన ఇన్కమ్ లేకుండా, ఓకే, సో లోన్లు తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారంటే మనం లైఫ్లో ఎదిగేదానికన్నా కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హ్యాబిట్ ఏమన్నా ఉంటే ఆపేయండి. లాస్ట్ పాయింట్ వచ్చేసి అవగాహన లేకుండా వ్యాపారాలు చేయడం. ఎగ్జాంపుల్కి ఒక 10,000 కడితే 20,000 వస్తుందంట, ఇంకొక 4 జాయిన్ చేస్తే 30,000 వస్తుందంట. ఇలాంటి అవగాహన లేని ఈజీ మనీకి మీరు నాన్ననో అమ్మనో అడిగి 10,000 తీసుకొచ్చి ఇందులో పెట్టి లాస్ అయిపోవడం. అలానే మీకు అసలు ఏ బిజినెస్ మీద కూడా అవగాహన లేదు,
ఓకే, సో మీరు ఎక్కడో ఒక 50,000 అప్పు తీసుకొచ్చి ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎవరో చెప్పారని చెప్పి స్టార్ట్ చేశారు. ఇలాంటి అవగాహన లేని బిజినెస్లలో తలదూర్చకండి. సో ఫస్ట్ ఏ బిజినెస్ అయినా, ఏ ఫీల్డ్ అయినా మీరు నేర్చుకోవాలనుకుంటే ముందు 30 days అబ్జర్వ్ చేయండి. ఓకే, 30 days నుంచి 90 days వరకు అప్రెంటిస్ అన్నట్టు అది. ఒక 1 hour 2 hour అబ్జర్వ్ చేయండి. దాంట్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇది ఫ్యూచర్ ఏంటి. ఓకే, వాళ్ళు చెప్తున్న అన్నీ కూడా కరెక్టా కాదా, ఇప్పటిదాకా నిజంగా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ఆ బిజినెస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఓకే, సో ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, సక్సెస్ అవ్వడానికి దారులు ఎంత, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతే ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా అవగాహన లేని బిజినెస్లో కనుక తలదూర్చారంటే ఖచ్చితంగా అమ్మ నాన్న ఇచ్చిన డబ్బో లేకపోతే మీరు బ్యాంకులో లోన్ తీసుకున్న డబ్బో లాస్ అయిపోతుంది. జీవితంలో పైకి ఎదగాలంటే ఈ తప్పులు నేను ఏదైతే చెప్పానో ఈ తప్పుల్ని కనుక మీరు చేయకుండా ఉంటే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది.